ముగ్గురు కుమార్తెలు. ఆ ముగ్గురు కుమార్తెలని పట్టుకొని కూడా చాలా కష్టంతో మరి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికైనా పిల్లలని మంచిగా పోషించి వారికి మరి కోడి తన పిల్లల్ని కాపాడినట్లు ఎక్కడెక్కడనో తిరిగి తీసుకొచ్చి మరి భార్యని పిల్లల్ని కాపాడుకున్నాడు. మరి ఆయనకు మరి పెద్ద కూతురు, ఆమెకు కొద్దిగా మాటలు వికారాంగుల లెక్కలా ఉంటుంది. అది మరి రెండో బిడ్డే మరి పెళ్లి చేశాడు. అప్పుడు కూడా మేమే ముందుండి కాక మరి ఇటువంటిది అయినప్పుడు మరి ధైర్యంగా ఇచ్చి ఏ పని చేసినా మాకు చెప్పకుండా మరి సొంత నిర్ణయంతో చేయలేదు. వారి యొక్క కుటుంబ సమస్యలు ఏది వచ్చినా నాయనతో కానీ, అమ్మతో కానీ, తమ్ముడితో కానీ మరి ఏ సమస్యలు వచ్చినా నా దగ్గరికి ముందు వచ్చేవాడు. కాక నువ్వు చెప్పినట్లు మేము వింటాము, మరి నువ్వు చెప్తేనే మాకు బాగుంటుంది అనేది నా మీద చాలా నమ్మకంగా ఉండేవాడు. అందు గురించి మరి చాలా పోరాటాలు, ఆయనకు ఎన్నో ఆరోగ్య స్థితిలో కూడా ఎన్నో సమస్యలు వచ్చిన వాళ్ళ తండ్రితో నేను పోరాడినాను. అన్న వాడు పిల్లల గల్లోడు, ఆడపిల్లలు, మరి వానికి నువ్వు పోషిస్తూనే వాని పిల్లల్ని బతికించుకుంటాడు అని ఆయనకి ఎన్ని యొక్క ఆరోగ్యంలో కొన్ని మరి వచ్చినప్పటికీ రోగాలు బీమారులు వస్తే వాటిని కూడా నేను చెప్పి మరి మా సడకులతో వాళ్ళ నాయనతో చెప్పి బలవంతంగా డబ్బులు ఇప్పించి మరి నేను సరిచెప్పి చేశాను. అందుకొరకే ఆ నమ్మకంతో ప్రతి విషయం, ప్రతి మాట నా దగ్గరకు వచ్చి ముందు చెప్పేవాడు ఏ పరిస్థితి వచ్చినా. కాబట్టి ఆయన రాత్రి చనిపోయే రోజు కూడా వచ్చి మా దగ్గర ఇంటికి వచ్చి మరి కాక బిడ్డ పెళ్లి చేయాలి, మరి ఎట్లా అంటావు, మరి నీవు అమ్మాయి అన్నీ చేసుకుంటూ వచ్చినావు, మరి నా కూతురు ఇప్పుడు ఉన్న ఆమె, మరి ఆ చిన్న కూతురిని కూడా నువ్వే వివాహం చేయాలి అన్నప్పుడు బిడ్డ ఏం చేస్తా, నేను తీసుకొస్తాం, మరి సంఘానికి సాహసం కింద పంపించండి, మనకు కావాల్సింది దేవుని బిడ్డలే కావాలి, లోకస్తులు కాదు, మరి చేద్దామని చెప్పినప్పుడు నా మీద నమ్మకం పెట్టిండు. కొన్ని సంబంధాలు కూడా తెచ్చాను నేను. ఇక సమయానుకూలంగా ఆమెకు సరిపోలేదు, మరి ఆ ఒక్క గడియ కూడా ఆమెకు టైం కలవలేదు. కాబట్టి ఇంకా చేయడానికైనా సిద్ధంగా ఉన్నావు, నువ్వే చేయాలి కాక ఎవరు చేయరని కూడా నాతో గట్టిగా మాట్లాడాడు. ఆ రాత్రి మరి మాట్లాడి చేసిండు, ఇంటికి వచ్చి తిని పండుకున్నాడు. పొద్దున 6:30 టైంలో చనిపోయిండు అని చెప్పారు. అంటే ఏంట్రా పొద్దుమీకే రాత్రే వచ్చి 8 కొట్టే రాత్రి దాకా దగ్గర మాట్లాడి చేసి బిడ్డ వివాహం చేయాలి కాక మరి మాకు ఎవరు లేరు, మరి నువ్వే పట్టించి చేస్తావని అంటే మంచిది బిడ్డ అంటే. మరి వారికి ఏమైంది, ఎట్లయిందంటే చెప్పారు హార్ట్ ప్రాబ్లం, రాత్రి తిన్నాడు పన్నాడు, మరి 4 గంటల రాత్రిలో మరి లేవకుండా వచ్చి ఏదో ఆయాసంగా ఇక్కడక్కడని కథ ముడిచిపోయింది. హాస్పిటల్ కూడా తీసుకోపోలే, టాబ్లెట్ లేదు, ఇంజెక్షన్ లేదు, ఎక్కడ కూడా తీసుకోపోలే. అటువంటప్పుడు మేము కూడా అందరం కలిసి దేవుడు మంచిగా తీసుకెళ్ళాడు. కాబట్టి దేవుడు అంటే కూడా ఇష్టపడేవాడు. మరి అప్పుడప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళిపోయేవాడు. మరి ఎవరి దగ్గరికి, అన్న దగ్గరికి, సాందాస్ అన్న దగ్గరికి మరి అప్పుడప్పుడు పోయేవాడు. ఎక్కడ పోయినా మనకు దేవుని యొక్క సావాసం మనకు అవసరం, అక్కని బాగా యాద్ చేసేవాడు. మరి స్వామిదాస్ అన్న ఆయన కూడా ఆయన అంతవరకు ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఎక్కడైనా సావాసం ఒకటేని చెప్పేవాళ్ళం. కాబట్టి ఎందుకంటే ఆయనలో ఉండబడింది ఒకటే నమ్మకం నాకేంది, మాట కుటీలం లేని మానవుడు. ఏది కోపం వచ్చినా మాట అనేస్తాడు, తప్పురా అంటే పడతాడు, వింటాడు, గ్రహిస్తాడు. అదొకటి నాకు నచ్చింది. మరి ఆయనని ఇప్పుడు సంవత్సరం 12 మాసాలు జరిగిపోయినాయి. కరెక్ట్ ఇదే దినం మరి చనిపోయిన దానికి జ్ఞాపకార్థ కూడికని మరి నిన్న మా మనమరాలు వచ్చి, తాత మీ కొడుకుది దినం కలిసి వచ్చింది, మరి మీరు ఉండి చేయాలంటే కూడా చేస్తాం సరే అని చెప్పి, భయపడకు, ధైర్యంగా ఉండు. ఒక విషయం ఏంటంటే ఆ బిడ్డ ఈ కూతురు అనేవి ఈమె మగపిల్లగానితో సమానం. ఆ ఇంటికి ఇటువంటి ఖర్చు విషయంలో కానీ, మాట విషయంలో కానీ,
మరి ఏదేది వచ్చినా ఆమె ఒక మగపిల్లగాని తీరుగా నిలబడి మరి కుటుంబాన్ని కూడా, తల్లిని, మరి అక్కని, మరి అందరినీ కూడా, మరి కాకని, అన్నదమ్ములని, మా బంధువుల మేము కూడా అందరం కలిసిమెలిసి ఉంటున్నదంటే ధైర్యవంతురాలు. ఇది ఒక దేవుని యొక్క విశ్వాసం వలన వచ్చింది. కాబట్టి ఆధైర్యపడవద్దు. మరి ఇంత సభని, ఇంత మరి 2-3 సంఘాల మరి బిడ్డలందరి, దేవుని బిడ్డలందరినీ పిలిపించి నాయన పేరు మీద మరి ఆయనని గుర్తు చేసుకొని మరి అందరి బంధుమిత్రుల్ని, మరి ఒక రక్త బంధువులని, అక్క చెల్లెలని, తోడుబుట్టు అందరినీ కూడా పిలిచి మరి ఈ రకంగా ఘనంగా చేస్తున్నదంటే ఇది దేవుని యొక్క కృపనే. ఇది మనుషుల యొక్క తలంపము కాదు. దేవుడిచ్చిన యొక్క ధైర్య ప్రకారంగా ఆమె యొక్క మరి కార్యక్రమం ముందుండి అందరినీ పిలిచి మరి ప్రార్థన పెట్టించుకొని జ్ఞాపకం చేసుకున్నందుకు మరి దేవుని పేరట నేను కూడా వందనాలు చెల్లిస్తూ నాకు ఇచ్చిన సమయం బట్టి సెలవు తీసుకుంటున్నాను. జ్ఞాపకర్త కూడిక పెట్టిందంటే ఆ దేవుని దయనే. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి చూస్తే పెట్టని విషయం, కానీ దేవుడు ప్రేరేపణించి తన బిడ్డకు మరెంతో అందరినీ పోగు చేసి ఈ విధంగా పిలిచి తండ్రికి కృతజ్ఞత పెట్టిన విధానం బట్టి, జ్ఞాపకర్త కూడిక పెట్టిన విధానం బట్టి దేవునికి వందనాలు. మల్లయ్య అంటే చాలా మంచోడు. మేమిద్దరము చాలా మామని కావాలా అతనికి, కానీ మేమిద్దరము అన్నదమ్ములో ఉంటుంటాం. చాలా మంచోడు. ఏ ఇబ్బంది వచ్చినా మామ నాకు ఈ ఇబ్బంది వచ్చిందని మా ఇంటికి వచ్చి చెప్పేవాడు. చాలా మంచివాడు. ఎవరితో కొట్లాడలేడు, ఎవరితో జగడమాడలేదు. నాతో అయితే ఇంతవరకు ఆయన ఒక్క మాట కూడా నన్ను అనలేడు. చాలా ప్రేమ గల్లవాడు. మరి ఈరోజు ఈ జ్ఞాపకర్త కూడిక పెట్టినందుకు దేవునికి వందనాలు. చాలా మంచి మనిషి. అందుకే దేవుడు ఒక మాట చెప్పినాడు, ఈ జీవితం విలువైనది, నరులారా రండనే సెలవైనది, దేవుని సెలవైనది. ఏ జీవితం విలువైనది, నరులారా రండనే సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేవు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేవు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న వారికి ఇది పాఠమే కాదా. బ్రతికి ఉన్న వారికి ఇది పాఠం. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ జీవితం చాలా విలువైనదమ్మా. దీన్ని విచ్చలవిడిగా మాట్లాడొద్దు. ఎందుకంటే ఈ దేవునికి ఇష్టమైన ప్రాణం. కాబట్టి ఈ కూడిక పెట్టిన విధానం బట్టి దేవునికి నా వందనాలు. మల్లయ్య అంటే చాలా మంచోడు, చాలా ప్రేమ గల్లవాడు. నాకెంతో ఇష్టమైన అంటే. మరి ఈ సమయం ఇచ్చినందుకు పాస్టర్ గారికి నా వందనాలు. నా సాక్ష్యం ముగిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకున్న వారిని మాంటివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు కంటి పిల్లల యొక్కయు స్థితుల మూలమును నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కరగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు
ఫోన్ తీసేయండి బైబిల్ పలవండి ఫోన్ అయితే పడవడం కొంచెము తక్కువ వాడిగా చేసి ఉన్నావు. చాలా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి ఈ మాట అని అంటే, లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడుతున్నటువంటి మాట. మరి మన సహోదరుడు మల్లయ్య అన్న, నాకు ఆయనతో ఉన్న అనుబంధం కొన్ని సంవత్సరాలే, కొన్ని రోజులే, అయినా కానీ చాలా ప్రేమ. ఇంటి ఎవరైనా ఉండరా? ఆ వంటకాడలు కూడా మాట్లాడొద్దని చెప్పినాం. మాట్లాడితే వాక్యం ఆపేస్తాం, మీరే చెప్పుకోండి. మౌనంగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు. ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాలు ఏం సెలవిస్తున్నాయంటే, మానవుడు దేవుని దృష్టిలో దేవుడు మానవుడికి ఇచ్చిన స్థానం అన్నది చాలా గొప్పది. ఎలాంటిది? చాలా గొప్పది. చాలా గొప్ప స్థానం మానవుడికి ఇచ్చాడు. కాబట్టి మానవుడు ఏమంటాడంటే, దేవుడు కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనంలో, నీవు మనుషుల్ని మంటుకు మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు, నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించేటటువంటి అనుభవం. కొద్దిగా ముంగడికి వచ్చి కూర్చుంటారా, లేదా వెనకాల చైర్స్ ఏమైనా అవసరం అయితే ఆ చిన్నపిల్లల చైర్స్ వాళ్ళకి ఇచ్చేసేయండి. పెద్దోళ్ళకి కింద కూర్చోబెట్టండి. ఆ చిన్నపిల్లలకి కింద కూర్చోండి. రండమ్మా ముందర రండి. చైర్స్ ఉండే చూడండి ఖాళీ. చూడు సంతోషాన్ని కూర్చోండి ముందర రేక ముంగడ జట్టు రా, ముందర ఇటు రామ్మా. పెద్దవాళ్ళకి ఇచ్చేసేసేయండి ఆ చైర్స్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనంలో, నువ్వు మనిషిని మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని ఆయన పిలుపు అన్నది మానవుడికి వినబడుతుంది. అసలు ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మానవుడిని తన దగ్గరికి తిరిగి పిలుచుకుంటున్నాడు. ఎక్కడ పిలుచుకుంటున్నాడు? దేవుడు తన యొద్దకు పిలుచుకుంటున్నాడు. మానవుడిని తిరిగి తన యొద్దకు దేవుడు పిలుచుకుంటున్నాడు. అయితే అసలు ఇక్కడ మానవుడు దేవుని యొద్దకు వెళ్తున్నాడు కదా. ఒక మానవుడు దేవుని యొద్దకు వెళ్తానికి గల కారణం ఏంటంటే, ఒక మానవుడు దేవుణ్ణి ఎప్పుడు దర్శించగలుగుతాడు, దేవుని ఎదురుకి వెళ్తాడంటే, మోషేతో కూడా దేవుడు చెబుతాడు. మోషే అంటాడు, అయ్యా నేను నిన్ను నీ మాటను బట్టే నిన్ను ఎరుగుతును, కానీ నువ్వు ఎలా ఉంటావు అన్నది నాకు చూడలే, నీ మాటను బట్టే. అప్పుడు అన్నప్పుడు ప్రభు అంటాడు, నువ్వు నా పార్శ్వమును చూస్తావు, కానీ నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడు. కానీ నరుడు బ్రతకలేడు, కానీ దేవుడు ఏమంటున్నాడు? తిరిగి రండి నరులు అంటున్నాడు. ఎక్కడ తిరిగామంటున్నాడు? ఆయన యొద్దకు నరులను తిరిగి రమ్మని దేవుడు చెబుతున్నాడు. కానీ మానవుడు దేవుని చూసినప్పుడు బతకలేడు. దేవుని తేజస్సు అంత గొప్పది, దేవుని ప్రకాశమైన వెలుగు అంత గొప్పది, దేవుని ఔన్నత్యం అంత గొప్పది. ఎవరు సమీపించడానికి తేజస్సులో ఆయన మాత్రం అమరత్వాన్ని ఇస్తున్న గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఏమంటాడంటే, నరులారా తిరిగి రమ్మంటున్నాడు. సరే, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక మనుషుడు పట్ల ప్రభువు కలిగి ఉన్న ప్రణాళికలు, కొన్ని విషయాలు మనం చెప్పవచ్చు. ఒక మనుషుని పట్ల ప్రభువు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, లేదా ఇంక ఈ కోణంలో కూడా చెప్పవచ్చు. ఒక మనుషుడికి ప్రభువు చేస్తున్నవేంటి, ఒక మనుషుడికి ప్రభు అనుగ్రహించేవేంటి, ప్రభు చేస్తున్నవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించక మునుపు ప్రభు నడిపింపుకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపాంతను బట్టి మీకు వందనములు ప్రభువా. మహోన్నతుడివి, మహాగణుడివి, నిత్య నివాసి, ఆకాశం మహాకాశం పట్టుదల గొప్ప దేవుడి, ఎవరు సమీపించరాని తేజస్సులో మీరు మాత్రం ఉండి అమరత్వాన్ని ఇస్తున్న గొప్ప దేవుడి. ఈరోజు ప్రభా, నీ యొక్క లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు ధ్యానించబోతున్న సాయించండి. సమయంలో మల్లయ్యను మీ సన్నిధి తీసుకున్నారు. తాను విడిచి ఉన్న కుటుంబానికి ఆదరణకరంగా సమయంలో తండ్రి కూడికి పెడుతున్న సహాయించండి. ఈ కూడిక ద్వారా కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ,
రక్షణ అనుభవం ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికైనా లేకపోతే రక్షణ అనుభవం కలిగి ఉండేటట్లు సహాయం చేయండి. నీళ్ల మీద ఆహారం వేస్తుండగా అది ఫలించేటట్టు మీరే కార్యించేయండి. ఈ వాక్యం ధ్యానించడానికి నేనైతే యోగ్యుని కానని ఒప్పుకుంటున్నాను. అల్పుణ్ణి, అయోగ్యుని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నికలేని దాసుని, ఎందుకు పనికిరాని వాడిని నీ సన్నిధిలో నిలబడి నీ నామమున వాక్యం ప్రకటించడానికి, నా పెదవుల నుండి నీ పేరు పలకడానికి కూడా యోగ్యుని కాను. ప్రభువా, నన్ను క్షమించి ఈ సమయంలో నీ లేఖన భాగాలు ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నాతో మాత్రం మీరు మాట్లాడి మహిమ పొంది వాక్య పురుగులు మా జీవితాన్ని మేము సరిచేయబడిన వారికి ఉన్నట్టు సాయం చేయమని, ఎవరు ఖాళీకి వెళ్ళిపోకుండా మీరే అందరూ హృదయాలు ఎరిగిన ప్రభు అందరినీ దర్శించమని యేసు ప్రభు నామన విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటి మాట అని అంటే, మానవుని గురించి కొన్ని విషయాలు రాయబడుతున్నాయి. మానవుని గురించి కొన్ని విషయాలు రాయబడుతుంది. అసలు దేవుడు ఒక మానవుని ఎలా కలిగి ఉన్న ప్రణాళిక, లేదా దేవుడు మానవుడి పట్ల ఉన్న ఉద్దేశం మనం కొన్ని విషయాలు చూడవచ్చు. దాంట్లో మొదటి కోణాన్ని చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. దేవుని కంటే వారిని కొంచెము చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మొదటి కోణం, అసలు మానవుడు ఎలా ఉన్నాడో ఒక కోణంలో చూసినట్టయితే, మానవుడి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, మానవుడు దేవునికి మానవునికి ఉన్న సత్సంబంధమైనటువంటి విధానంలో మానవుడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు అని ఒక కోణంలో చూస్తే, దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా మానవుడు చేశాడంటే దేవుడు. ఎలా చేశాడండి? దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా మానవుని సృజించాడు. మానవుని దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా దేవుడు సృజించడానికి గల కారణం ఏంటంటే, ఆ మానవుని యొక్క జీవితం ఈ భూమి మీద మానవుడు దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడినప్పుడు, ఆ మానవుడు దేవుని ఆరాధించే విధానం, ఆ మానవుడు దేవుని స్తుతించేటటువంటి విధానం, ఆ మానవుడు దేవుని ఘనపరిచేటటువంటి విధానం మానవుని యొక్క స్వరంలో నుండి వచ్చింది. ఇప్పుడు దేవునితో సమానులుగా ఉన్నామనుకో, మనకేమనిపించింది? దేవుడు ఒకటే, నేను ఒకటే అనిపించింది. నేను దేవుడు ఒకటే కదా అంటే, ఇక్కడ దేవుడు మనం తక్కువ చేయలా, మన అనుభవాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి దేవుడు సృష్టించిన విధం అలాంటిది. దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడినటువంటి మానవుని మనం చూస్తున్నాం బైబిల్లో. ఎవరా వ్యక్తి? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాం. 7వ వచనం. నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువగా చేసితివి. సరే, కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడిన మాట ఇక్కడ పలకబడుతూ వస్తుంది. సరే, ఇక్కడ కిందకి మనం ఇంకా చదువుకుంటూ వచ్చినట్లయితే, కిందకి ఇంకా మనం చదువుతున్నట్లయితే 9వ వచనం. దేవుని కృపలో ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వారిగా ఆయనను మనం చూచుచున్నాము. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, లేఖన భాగాలు చెప్పబడుతున్న మాట ఏంటంటే, మానవుడు దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడు. మానవుడు దేవుని కంటే తక్కువ వాడుగా చేయబడ్డ మానవుడికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు మానవుడి కంటే క్షమించండి, మానవుడిని దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా దేవుడు సిద్ధపరచాడు. మైక్ అటే పెట్టి ఇటు పెట్టొద్దు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కొంచెం తక్కువగా చేయబడిన అనుభవం చూస్తున్నాం. సో తక్కువగా చేయబడిన వాడికి ఏమి ఇచ్చాడు దేవుడు అని అంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం మొదటి అధ్యాయం 5వ వచనం రాయబడుతూ వచ్చింది. మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దుకున్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, గద్దింపకుండా ధారాళంగా. దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన మానవుడికి శ్రేష్టకరమైన సమృద్ధైన జ్ఞానం దేవుడిచ్చాడు. ఆ జ్ఞానం మానవుడికి ఇవ్వబట్టే ఈరోజు మానవుడు సెల్ ఫోన్ తయారు చేస్తున్నాడు, బైక్ కనుక్కుంటున్నాడు, ఈరోజు మానవుడు ఇంకేం కనుక్కుంటున్నాడు, కార్లు. మానవుడికి షుగర్ ఎంత ఉందో కూడా కనుక్కుంటున్నారు, బీపీ ఎంత ఉందో కూడా మిషన్లు తెచ్చేసుకుంటున్నాం. మానవుడికి దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? సొలొమోను.
జ్ఞానం కొద్దిగా ఉంది. దేవుని అడిగాడు, ప్రభా నీ ప్రజలను పరిపాలించడానికి అవసరమైన జ్ఞానం ఇమ్మన్నప్పుడు సమృద్ధైన జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆ సమృద్ధైన జ్ఞానంతో దేవుని యొక్క మందిరంలో సంతోషంగా కట్టిన వాడు ఉన్నాడు, దేవుని ప్రజలను పరిపాలిస్తున్న వాడు ఉన్నాడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా దేవుడు మానవుడు చేసినప్పుడు ఆ మానవుడికి మటుకి కొంచెం తక్కువ వాడుగా చేసిన సమృద్ధైన జ్ఞానం ఇస్తున్నాడు దేవుడు. ఏమిస్తున్నాడు? సమృద్ధైన జ్ఞానం. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు సమృద్ధైన జ్ఞానం దేవుడు ఇస్తున్నాడు కదా, మనుషుడే కొద్దిగా దేవుని కంటే తక్కువ వాడిగా చేపట్టాడు, కానీ మానవుడికి సమృద్ధైన జ్ఞానం దేవుడు ఇచ్చాడు. మరి మానవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మానవుడి స్థితిగతులు చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక రోడ్లో వెళ్తున్నాం, ఒక గల్లీలో ఒక గుంట ఉందనుకోండి, ఒక గుంట ఉండేది. జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? గుంటలో పడతాడు. కరెక్టేనా? అక్కడ కూరగాయల తర్వాత మాట్లాడుకుంటారు. ఇటు చూడండి, జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ఒక గుంట ఉంది, గుంట వైపు గుండా వెళ్తున్నాడు. జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ గుంటలో పడతాడా పడడా? మళ్ళీ అర్థం చేసుకుని చెప్పండి. పక్కనేమంటే పోతాడు. అదే జ్ఞానం లేని వ్యక్తి వెళ్తే ఒకసారి ఎట్టుండిద్దో చూద్దామని కాలు ఎత్తాడు, ముందులో పడతాడు, మూతిపోలు రాలుతాడు. ఇక్కడ జ్ఞానం కలిగిన వ్యక్తి వేరు, జ్ఞానం లేనివాడు వేరు. జ్ఞానం కలిగిన వ్యక్తి సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతాడు. దేవుని కంటే కొంచెం తక్కువగా మానవుడు చేయబడ్డాడు, కానీ మానవుడికి దేవుడు ఇచ్చిన జ్ఞానం అమోఘమైనది. ఆ జ్ఞానం ఎలాంటిదంటే మానవుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలా వద్దన్నది కూడా డిసైడ్ చేసుకోవాల్సినంత జ్ఞానం. ఆ జ్ఞానం ఎలాంటిదంటే మానవుని యొక్క జీవితంలో దేవుని రాజ్యంలో ఉండాలా వద్దన్నది డిసైడ్ చేసుకునే జ్ఞానం. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, నరకం అంటే ఏంటో తెలుసుకోవటానికి ఇచ్చినదే ఈ జ్ఞానం. కొంచెం తక్కువ వాడుగా, దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన మానవుడికి శ్రేష్టకరమైన జ్ఞానం ఇచ్చాడు. ఏంటి ఆ జ్ఞానం? పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్లో రాయబడుతుంది. అంటే మరి జ్ఞానవంతులు ఏం చేస్తారు? ఓహో, నా పాపం వల్ల వచ్చే జీతం మరణం, నేను పాపాలను బట్టి చనిపోతే నరకం వచ్చింది, ఈ పాపాలు ఒప్పుకుంటే పరలోక రాజ్యం ఉంది అంటే జ్ఞానవంతులు తన జ్ఞానమును బట్టి తన జీవితాన్ని సరి చేసుకుంటాడు. ఏం చేస్తాడండి? తన జీవితాన్ని సరి చేసుకుంటాడు. ఓహో, నేను జ్ఞానం తక్కువగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తాడు? ఎప్పుడు? చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారు? అంటే జ్ఞానము తక్కువగా ఉన్న వ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచన లేనివాడుగా, ప్రణాళిక లేనివాడుగా ఉంటాడు. జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన వ్యక్తి, భవిష్యత్తును గురించిన జ్ఞానం ఉంటుంది. ఏముంటుందండి? భవిష్యత్తును గురించిన జ్ఞానం. నేను ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతానండి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, దానికి మెయిన్ స్లాబ్ వేసుకుంటాం. స్లాబ్ వేసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? సిమెంట్ వేస్తాము, ఇసుక వేస్తాం, ఇంకా దాంట్లో ఇంకేం వేస్తాం? నీళ్ళు వేస్తారు. ఎప్పుడు ఈ స్టేజ్ ఆలోచన నాకు ఉన్నతమైన ఆలోచన తీసుకురండి. స్లాబ్ వేసిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? స్లాబ్ వేసేటప్పుడు ఏం చేస్తాం? దాంట్లో ఒక గమ్ము కలుపుతాం. ఎందుకు కలుపుతారు? ఆ లిక్విడ్ ఎందుకు కలుపుతాడు? స్లాబ్ గట్టిపడాలా, ఫ్యూచర్లో స్లాబ్ కారిపోకుండా ఉండటానికి. ఎప్పుడు వర్షం వచ్చిందో తెలీదు, ఎప్పుడు నీరు కారిద్దో తెలీదు, కానీ ఇప్పుడే ఏం చేస్తాం మనం? ఆ స్లాబ్ కారిపోకుండా ఉండటానికి దానిలో లిక్విడ్ కలిపేస్తాం. అంటే నీకు ఒక స్లాబ్ విషయమై అంత జ్ఞానం ఉన్నప్పుడు, భవిష్యత్తులో తడవకూడదన్న జ్ఞానం ఉన్నప్పుడు, దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నప్పుడు, దేవుని రాజ్యంలో ఉండకపోతే నరకంలో కాలిపోతామన్న జ్ఞానం కలిగిన వ్యక్తి ఖచ్చితంగా తన భవిష్యత్తు ఎరిగిన వాడుకుంటాడు, భవిష్యత్ జ్ఞానం తెలుసుకున్న వాడుకుంటాడు. దేవుని రాజ్యం ఎలాంటిది, ఆ పరలోక రాజ్యం ఎలాంటిది, ఆ శ్రేష్టకరమైన రాజ్యం ఎలాంటిది, ఆ గొప్ప రాజ్యంలో మానవుడు ఉండటానికి ఇష్టపడతాడు. కాబట్టి మొదటి మాట, దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన మానవుడికి దేవుడిచ్చిన జ్ఞానం అమోఘమైనది. ఆ జ్ఞానం ద్వారానే మానవుడు పరలోకానికి వెళ్ళటానికి కూడా మార్గాన్ని ఎంచుకోగలుగుతున్నాడు. ఆ జ్ఞానం ద్వారానే తన పాపాలు ఒప్పుకోగలుగుతున్నాడు. ఓహో, నేను పాపిని కదా, నా పాపాలు ఒప్పుకునే పరలోక రాజ్యం ఉంది, నా పాపం వల్ల వచ్చే జీతం మరణము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం పాపం వల్ల వచ్చే జీతం మరణము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తుంటాడు కదా, నా కుమారుడు క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము, దేవుని జ్ఞానం చేత. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుని కంటే మానవుడు కొంచెం తక్కువవాడే, కానీ ఆ మానవుడికి ఇచ్చిన జ్ఞానం ఎలాంటిది? పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకున్నంత జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు చాలామంది ఆ జ్ఞానమును కోల్పోయి లోకానుసారమైన వాటిలో పడిపోయి చాలామంది తమ జీవితాలు నష్టం తెచ్చుకుంటున్నారు. ప్రియ సహోదరుడా,
ఈరోజు గుర్తుంచుకో, నీకు దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదంటే దేవుని కంటే నువ్వు కొద్దిగా తక్కువ వాడికి చేయబడ్డావు అంతే. కానీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా? ఇది ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతీయ భేదానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి, ఏ మానవుడు జ్ఞానం అడిగినా సమృద్ధిగా ఇవ్వగలిగినటువంటి వాడు ఆ గొప్ప దేవుడు. కాబట్టి జ్ఞానము ద్వారా దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన మనకి దేవుడిచ్చిన జ్ఞానం బట్టి ఏం జరుగుతుంది? దేవుని మార్గాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఇది ఎన్నో మాట? మొదటిది. ఈ రెండో విషయాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. మొట్టమొదటిగా ఆయన దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా మానవుని సృజించాడు. రెండోగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. కాదక్క, కరెక్ట్గా చదవాలి. నువ్వు నరపుత్రుణ్ణి దర్శించుటకు. చూడండి, మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుడు మానవుణ్ణి తనకంటే కొంచెం తక్కువ వాడుగా చేసి మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప జ్ఞానం అంటే AI కూడా కనపెట్టగలిగారు. అంతేనా? AI అంటే ఎన్నో అనుభవాలు మానవుడు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఇంత గొప్ప జ్ఞానం కలిగిన చాలామంది మానవులు దేవుని మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇది చాలా విషాదకరం. కానీ ఒక మానవుడు దేవుని మార్గాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానవంతుడు, తన జ్ఞానం కలిగి ఉండడు. ఇక రెండో కూడా చూస్తున్నాం. ఏంటి మాట? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుడు మానవుడికి మొట్టమొదటిగా కొదువు లేనంత జ్ఞానాన్ని ఇచ్చాడు. రెండు, మానవుని దేవుడు దర్శిస్తున్నాడు. దర్శించినప్పుడు ఆ మానవుడు గుర్తెరిగితే ధన్యుడు, గుర్తెరగకపోతే ఆ ధన్యతను పోగొట్టుకున్నట్టే. దేవుడు నిన్ను నన్ను దర్శించినప్పుడు, నేను నా జీవితాన్ని దర్శించినప్పుడు, నేను నా జీవితంలో 18 సంవత్సరాల ప్రాయంలో దేవుడు నన్ను దర్శించిన అనుభవాన్ని నేను గుర్తెరగలుగుతూ వచ్చా. నా 18వ ఏట 18వ తారీఖు 12వ నెల ప్రభు నన్ను దర్శించిన అనుభవాన్ని నేను కనుగొన్నా. అది నా బర్త్డే రోజు. నా 18వ ఏట 18వ తారీఖు 12వ నెలలో 2011 ప్రభు నన్ను దర్శించాడు. అప్పుడు కనుక ఆ 18 సంవత్సరాల వరకు దేవుడు అంటే ఏంటో తెలీదు. నేను అనుకునేవాడిని యేసు ప్రభు అంటే కులం మతానికి సంబంధించిన వాడు అనుకునేవాడిని, ఓ ప్రాంతానికి సంబంధించిన వాడు అనుకునేవాడిని. ఎప్పుడైతే ప్రభు నా జీవితంలో నేను చేసిన పాపాలను ఎత్తి చూపించాడో, నా బలహీనతలు ఎత్తి చూపించాడో, నా లోపాలను ఎత్తి చూపిస్తున్నాడో, ఈ క్షణం నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు దేవుని గుర్తెరగలుగుతూ వచ్చాను. ఆ రోజు దేవుడు దర్శించిన విధానం నాకు ఇప్పటికీ గుర్తే. హెబ్రోన్లో, హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ హెబ్రోన్లో మధ్యాహ్నం 3:40 దేవుడు నన్ను దర్శించిన అనుభవం నేను చూస్తూ వచ్చిన. నాకు మాట, ఈ క్షణంలో పాపల చేత నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? అపరాధముల చేత చనిపోతే ఎక్కడికి వెళ్తావు? దోషముల చేత చనిపోతే ఎక్కడికి వెళ్తావు? పాపం వల్ల వచ్చే జీతం మరణమని బైబిల్ అంటుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి ఎక్కడికి వెళ్తామని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, అవును కదా, నేను టాటా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని 2011లో. మార్నింగ్ 10 o'clock వెళ్తే ఆఫ్టర్నూన్ 12 o'clock కల్లా అయిపోయింది. 2 hours నా డ్యూటీ. 2 గంటల డ్యూటీ చేసేవాడిని. అప్పుడే పెళ్లి కాలేదులేండి. 2 గంటలకే డ్యూటీ. నా యొక్క విధానం చూడగా ఎంతో సమృద్ధైన విధానంలో దేవుడు ఇస్తూ వచ్చాడు. ఒకరోజు దేవుడు మాట్లాడాడు, నీ జాబ్లో నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్ని అబద్ధపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నావు, ఓ రోజు ఈ లోకం విడిచిపెడుతూ నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ రోజు దేవుడు నన్ను దర్శించాడు. ఆయన దర్శనంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు లోబడ్డా, ప్రభా నేను పాపి, నన్ను క్షమించండి, నేను ఒప్పుకున్న ప్రభు నా పాపాలు క్షమించాడు. ఇది రెండవ కోణం. మానవుణ్ణి దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా చేసుకున్నాడు దేవుడు, కానీ సమృద్ధానికి జ్ఞానం ఇచ్చాడు. 2, మానవుని దర్శించాడు. ఏ క్షణానైతే దేవుడు మన పాపాలను బట్టి మనం దర్శిస్తున్నాడు, మనం చేసిన పాపాలను బట్టి, ఆ పాపాలను బట్టి మనం నరకానికి వెళ్ళకూడదని ఏ క్షణంలో దేవుడు దర్శిస్తున్నాడు, ఆ క్షణాన్ని మన పాపాలను మనం ఒప్పుకోవాలి దేవుడు దర్శించినప్పుడు. ఇది రెండవ మాట. ఇక మూడవ కోణం చూద్దానండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం ముగిచ్చేస్తా. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. నీవు మనుషుల జ్ఞాపకం చేసుకున్నటకు వాడు నీవు నరపుత్రుని
చేయుటకు వాడేపాటి వాడు. చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? మూడో మాట. మొదటిగా మానవుని ఎలా ప్రభు చేస్తున్నాం ఏంటంటే మానవుని దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా సృష్టించి మానవుడికి సమృద్ధి అని జ్ఞానం ఇచ్చాడు. రెండు, మానవుడు పాపంలో ఉన్నప్పుడు ఆ పాపను బట్టి తను చనిపోకూడదని తను దర్శించి ఆ పాపం నుండి విడుదల ఇస్తున్నాడు. మూడోదిగా చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఒక మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషులు ఏ పాటి వాడు చెప్పండి? దేవుడు ఎంత ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం? మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే మనం ఏ పాటి వారు? అయినా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి క్షణంలో గుర్తుపెట్టుకున్నాడు కాబట్టే, ప్రతి క్షణంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఉన్నారా కుటుంబీకులు? ఎన్నో వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు ఉన్నారా? మీ నాన్నగారు ఈరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడా లేదా? చేసుకుంటాడా? యాడ్ చేసుకుంటాడమ్మా? భూమి మీద ఉన్నంత వరకే మనం జ్ఞాపకం చేసుకోవడానికి కుదురుతుంది. ఇక ఆ తర్వాత ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఉద్దేశాలు ఉంటాము. భూమి మీద ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, నా పెద్ద కుమార్తె ఎలా ఉంది, రెండో కుమార్తె ఎలా ఉంది, మూడో కుమార్తె ఎలా ఉందని ఆలోచన చేసుకుని వాళ్ళకేం చేయాలి, వీళ్ళకేం చేయాలి ఆలోచనలు ఉంటాయి. మానవుని యొక్క ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. కానీ మానవుడు తక్కువ స్థితిలో ఉన్న మానవుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే దేవుని యొక్క గొప్పతనం. మానవుడు ఏమాత్రం దేవునితో సహపాటివాడు కాకపోయినప్పటికీ, దేవునితో మానవుడు సమానుడిగా లేనప్పటికీ, దేవుడు పాపంలో, లోకంలో, అపవిత్రతలో, దుష్టత్వంలో జీవిస్తున్న మానవుడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క గొప్పతనం. ఈరోజు మనం ఇక్కడ చేరి వచ్చాం. నరులారా తిరిగి రండి అని వాక్యం వింటున్నాం. ఒక మనుషుడు దేవుని దగ్గర తిరిగి వెళ్తున్నాడు. ఎలా తిరిగి వెళ్తున్నాడు? ఒక మనుషుడు దేవుని జ్ఞానంతో తిరిగి వెళ్తున్నాడు. ఎలా తిరిగి వెళ్తున్నాడు మనుషుడు దేవుని దగ్గరికి? దేవుడు దర్శించినప్పుడు తన జీవితాన్ని మార్చుకుని దేవుని యొద్దకు తిరిగి వెళ్తున్నాడు. ఎలా తిరిగి వెళ్తున్నాడు దేవుని యొద్దకి? ఎలా తిరిగి వెళ్తున్నాడు? అందుకే చెప్పే పాయింట్ స్కిప్ చేస్తే ఎట్టాగుంటుంది. దేవుడు ఒక మానవుడు దేవుని యొద్దకు తిరిగి వెళ్ళేటప్పుడు మానవుడు ఎలా ఉంటున్నాడు? దేవుని యొక్క సమృద్ధి అయిన జ్ఞానం కలిగి దేవుని దగ్గర తిరిగి వెళ్తున్నాడు. రెండు, దేవుడు మానవుని దర్శించినప్పుడు ఆ దర్శనపు వెలుగులో జీవితాన్ని మార్చుకుని తిరిగి వెళ్తున్నాడు. మూడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్న కోణాన్ని బట్టి ఆ మానవుడు ఎలాంటి జీవితం ఉండా, ఎలాంటి జీవితంలో కలిగి ఉండా, ఎలాంటి బలహీనతలో, పొరపాట్లు, అవిధేయతలు ఉండా, ఎలాంటి లోపాల్లో ఉండా, ఎలాంటి పాప జీవితాన్ని జీవిస్తున్నా ఆ మానవుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఒక మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటి? బైబిల్లో రాయబడుతూ వచ్చింది, జగత్ పునాది వేయబడకమునే క్రీస్తు యేసులో ఏర్పరచబడిన స్థితి ఉంది. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే జగత్ పునాది వేయబడకముందే దేవుడు క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరచుకున్నాడు. చాలామంది డౌట్ రావచ్చు, యేసు ప్రభువు వారేమో ఈ మధ్య కాలంలో వచ్చాడు, అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. మరి దేవుడు జగత్ పునాది వేయబడకముందే మనల్ని ఎట్లా ఏర్పరచుకున్నాడంటే దానికి ఒక వచ్చిన రెఫరెన్స్ చూపించచ్చు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు ఏర్పరచుకున్నాడు. అసలు క్రీస్తు ఎక్కడున్నాడు? క్రీస్తు ద్వారా జరిగింది ఏంటి? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఇప్పుడు అర్థమవుతుందండి, జగత్ పునాది అంటే ఈ లోకాన్ని సృష్టించక మునిపే యేసు ప్రభువారు తన మహిమతో ఉన్నాడు. అదే మాట యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రభు లాజరు దగ్గరికి వచ్చి, లాజరు సమాధి దగ్గరికి వచ్చి అంటాడు, తండ్రి నీ దగ్గర నా మహిమ ఒకప్పుడు ఎలా ఉందో మళ్ళా మహిమపరచబడినట్లు నీ మహిమ మళ్ళా కనపరచమని ప్రార్థన చేస్తాడు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు యేసు క్రీస్తు ప్రభువులో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో ఈ కీర్తనకారుడు దావీదు రచిస్తున్నటువంటి కీర్తన, ప్రధాన గాయకునికి గాతి తన రాగం మీద పాడదగిన కీర్తన. ఈ కీర్తనలో దావీదు రాజు అంటాడయ్యా, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో నన్ను జ్ఞాపకం చేసుకోవడం నేను ఏ పాటి వాడిని? దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో దావీదు రాజును ఏర్పరచుకున్నాడు కాబట్టి, దావీదు రాజును జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు దావీదు రాజు
తన సింహాసనం ఇశ్రాయేల్ యొక్క సింహాసనం మీద ఆసుంటే రాజుగా ఉంటూ వచ్చాడు. అదే దావీదు రాజు యొక్క పేరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. అదే దావీదు రాజు యొక్క పేరు ప్రకటన గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది. అంటే ఏ స్థితిలో ఉన్నాడు అసలు దావీదు రాజు? అందుకే దావీదు రాజు అంటాడు, మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు. దావీదు రాజు ఎక్కడ ఉన్నాడో తెలుసా? గొర్రెల దొడ్లో ఉన్న నన్ను పిలుచుకొచ్చి నువ్వు ఈ స్థానం ఇచ్చేవని దావీదు రాజు గణపరుస్తాడు దేవుని. అంటే దావీదు రాజు ఏ స్టేజెస్లో ఉన్నాడు, ఏ పొజిషన్లో దావీదు రాజు ఉన్నాడంటే గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పమంటారా, దావీదు రాజు ఏ స్టేజ్లో ఉంటాడు అన్నది? తన ఇంటి వారే తనని లెక్క చేయని స్థితిలో దావీదు రాజు ఉన్నాడు. సమయాలు వచ్చాయా, నీ కుమారుని దేవుడు అభిషేకించాలనుకున్నాడు, రమ్మని చెప్పంటే కుమారుని తీసుకొస్తాడు, కానీ దావీదు రాజుని తీసుకురాడు. వాళ్ళందరినీ అభిషేకించిన తర్వాత దేవుడు మాట్లాడతాడు, వీళ్ళు కాదు ఇంకొకరు ఉండారు. అప్పుడు సమయాలు అంటాడు, వీళ్ళు కాకుండా ఇంకొకడు ఎవరైనా ఉండారా నీ కొడుకు? ఉండడయ్యా, వాడు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, వాడినే పిలువు దేవుడు అనుకున్నాడు. అంటే దావీదు రాజు ఎక్కడ గొర్రెలు కాసుకుంటూ దుర్వాసనతో ఆ గొర్రెల కంపు మధ్యలోనే జీవిస్తున్న దావీదు రాజుని సువర్ణ వలె, శ్రేష్టకరమైన మహిమకరమైన సువర్ణ వలె, ఇంకా ఎంతో తేజస్సు కలిగినటువంటి అనుభవంలో ప్రకాశించేటటువంటి తేజస్సులోకి దావీదు రాజుని దేవుడు తీసుకొచ్చాడు. ఎంత గొప్ప ధన్యత ఆలోచించండి, ఎంత గొప్ప ధన్యత. దావీదు రాజు గొర్రెల దొడ్లో ఉంటే దుర్వాసన కొట్టేది. ఇప్పుడు దావీదు రాజు యొక్క మధురమైన సువాసన ప్రపంచమునకు చాటించబడింది, పరలోక రాజ్యాన్ని కూడా చాటించబడింది. దావీదు యొక్క వేరు చిగురు, యెషయా యొక్క వేరు చిగురు, దావీదు యొక్క వారసుడు ఉన్నాడు. దావీదు యొక్క వారసుడు ఉన్నాడు, ఆయన తాళపు చెవులు కలిగిన వాడు. ప్రకటన గ్రంథంలో ఎన్ని రావడానికి కారణం ఏంటి? గొర్రెల దొడ్లో ఉండేవాడు సువాసనకరమైన రీతిలో పరలోక రాజ్యాన్ని చేరాడు. చూసారా, మానవుడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మానవుడు ఏ స్థితిలో ఉంటున్నాడు? ప్రియ సోదరుడా, ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ నా జీవితాల్లో ఇదేదో చెప్పుకున్నారని విడిచిపెట్టుకోవడం మనసు పెట్టి ఆలోచిస్తే, గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని ఏ రీతిలో అయితే దేవుడు ఘనమైన స్థితికి తీసుకొచ్చాడో, పాపములు కానీ లోకములు కానీ పాపముల చేత దుర్వాసన కొట్టే స్థితిలో ఉన్న మనము ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభా నేను పాపినని అంటే, మన పాపాలు ఒప్పుకుని మన జీవితాన్ని మార్చుకుంటే, గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని ఎలాగైతే సింహాసనం ఎక్కించి మహిమకరమైన వాడికి సిద్ధపరిచాడో, ఆ స్థితిలోకి దేవుడు మనం తీసుకురావడానికి ఇష్టపడతాడు. దేవుడు ఇప్పుడు చూడండి, ఎవరైనా వచ్చి నిన్ను ఆ ధనవంతుని చేస్తానంటే వద్దంటామా? చెప్పండి, ఎవరైనా వచ్చి నిన్ను ధనవంతుని చేస్తానంటే వద్దంటామా? ఇప్పుడు మల్లయ్య బ్రతుకున్నప్పుడే ఒక మనిషి వచ్చి, దేవుడు కాదండి, ఒక మనిషి వచ్చి, అయ్యా మల్లయ్య ఇది కాదు, దీనిపైన డబుల్ స్టేర్ వేద్దాము, ఇదిగో నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే, వద్దొద్దులయ్యా నాకు ఇదే చాలు అంటారా? అనరు. అంటే ఎవరైనా వచ్చి ఊరకనే మనకి ఏదైనా ఇస్తానంటే మనం ఎప్పుడు వద్దానం. మరి అలాంటప్పుడు దేవుడు ఉచితమైన రక్షణ ఉచితంగా ఇస్తున్నప్పుడు మానవుడు ఎందుకు వద్దనుకుంటున్నాడు? మానవుడి యొక్క జీవితం చూడగా, మానవుడి యొక్క అనుభవం చూడగా, దేవుడు ఉచితంగా ఇచ్చే రక్షణ మానవుడు పొందుకోలేక చాలామంది నష్టపోతున్నారు. చాలామంది లోకానుసారమైన అలవాట్లు, పాపపు జీవితం, వ్యసనాలు, బానిసత్వం, వీటన్నిటి బట్టి దేవుడిచ్చే ఉచితమైన రక్షణని ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని, నీ స్థితి బాగాలేదు, నీ పరిస్థితి బాగాలేదు, నీ జీవితం బాగాలేదని దేవుడు జ్ఞాపకం చేసుకుని నీకు రక్షణ ఇవ్వడం తన కుమారుని లోకాన్ని పంపి కలువర్సిలో నీ కొరకు నా కొరకై, మన పాపాలను బట్టి చనిపోవలసిన మన కొరకై కలువర్సిలో తన కుమారుని బలయ్యేటట్టు దేవుడు చేస్తూ వచ్చాడు. ఆ బలైన కుమారుని యొక్క రక్తం ద్వారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన పాపాలను క్షమించి ఉచితంగా రక్షణ ఇస్తుంటే, ఆ రక్షణ నాకు వద్దు అనేవారు చాలామంది ఉన్నారు. ఆ రక్షణ నాకు వద్దు అశ్రద్ధతో త్రోసివేసేవారు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరుడు గుర్తుపెట్టుకో, ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? దేని కొరకంటే, నువ్వు పాపంలో ఉండవని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పాపాలు బట్టి చనిపోతే నరకం వెళ్తామని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఆయన కుమారుని లోకాన్ని పంపి నీ కొరకు నా కొరకు తన కుమారుని యొక్క రక్తాన్ని చిందించేటట్టు చేశాడు. ఆ కుమారుని రక్తం ద్వారా మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది, యేసు రక్తం ప్రతి పాపులను పవిత్రులుగా చేయను. ఏం చేస్తుంది? యేసు రక్తం ప్రతి పాపం నుండి ఒక మనుషుని దేవుడు జ్ఞాపకం చేసుకుని, ఆ మనుషుడు ఉన్న పాపాలను జ్ఞాపకం చేసుకుని, ఆ మనుషుడి యొక్క పాపాలను దేవుడు తీసేసి ఆ మనుషుడిని పరిశుద్ధపరుస్తున్నాడంటే ఎంతకంటే గొప్ప ధన్యత మానవుడికి ఏం కావాలా? దేవుడు ఒక మనుషుని జ్ఞాపకం చేసుకుని మనుషుడికి ఎన్ని చేస్తున్నాడో చూడండి. ఇలా అంటే దేవుని ద్వారా
ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా పాపాలు కడగబడి పరిశుద్ధతలోకి వచ్చిన మానవుడిని నా యొద్దకు తిరిగి రమ్మని దేవుడు పిలుచుకుంటున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? మొదటిగా ఎవరిని పిలుస్తున్నాడు చెప్పండి? ఆయన కంటే కొంచెం తక్కువ వాడికి చేసుకుని ఆయన ఎవరికైతే జ్ఞానం ఇచ్చాడో వారిని ఆయన దగ్గర పిలుచుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని మార్గం ఏంటో నరకం ఏంటో తెలుసుకున్నారు కాబట్టి. 2, మానవులు దర్శిస్తున్నాడు. అంటే తన పాపలు ఉండవు కాబట్టి చనిపోతే నరకానికి వెళ్తాడని దర్శించి జీవాన్ని ఇవ్వడానికి దర్శిస్తున్నాడు. ఆ జీవాన్ని కలిగిన వ్యక్తి వెళ్తున్నాడు. 3, దేవుడు జ్ఞాపకం చేసుకున్న మానవుడు. దేవుడు జ్ఞాపకం చేసుకోవడం కారణం ఏంటి? మానవుడు పాపంలో ఉన్నాడు, చనిపోతాడు. ఆ మానవుడు చనిపోకూడదని మానవుడిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ మానవులో ఉన్న పాపాలన్నీ కూడా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆ మానవుని పరలోక రాజ్యానికి మరలా తిరిగిరా అని పిలుచుకుంటున్నాడు. ఇది 3వ కోణం. 4వ మాట, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. మానవుడు అలా దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు అని చెప్పొచ్చు, దేవుని ఉద్దేశాలు. కీర్తనల గ్రంథం లేదా మానవుడికి దేవుడు చేసేవి. మొదటిగా మానవుని కొంచెం తక్కువ వాడుగా చేసుకుని జ్ఞానం ఇచ్చాడు. 2, మానవుని దర్శించి తన జీవితాన్ని మార్చి జీవాన్ని ఇస్తున్నాడు. 3, మానవుని పరిశుద్ధుడిగా పవిత్రుడిగా చేసి మానవుని దేవుని రాజ్యాన్ని పిలుచుకుంటున్నాడు. 4వదిగా చూడగా కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక మాట చూస్తూ వస్తున్నాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే 4వ వచనం. 5వ వచనం వచ్చేద్దాం. చాలన్నా ఇక్కడ మనం చూస్తున్న 5వ కోణం, క్షమించండి 4వ కోణం. ఇంకో మాటతో నేను ముగిచ్చేస్తాను. 4వ కోణం ఏంటంటే మానవుడు ఎలా దేవుడు కలిగిన ప్రణాళిక అనొచ్చు, దేవుని ఉద్దేశం అనొచ్చు. మొదటిగా మానవుడిని కొంచెం తక్కువ వాడిగా చేసి సృష్టించాడు, కానీ సమృద్ధి అయిన జ్ఞానం ఇచ్చాడు. దేవుడే ఏదైతే తన ఇష్టపూర్వకంగా మానవుడు సృజించాడో ఆ మానవుడికి జ్ఞానం ఇచ్చాడు. ఆ దేవుని ద్వారా సృజించబడిన మానవుడు ఆ సృష్టికర్తను తెలుసుకున్న తర్వాత దేవుడు తన దగ్గరికి పిలుచుకుంటున్నాడు, తిరిగి రమ్మంటున్నాడు. 2, దర్శిస్తున్నాడు. అంటే లోకంలో పాపంలో పడిపోతున్న మానవుని ఏ స్థితిలో ఉన్నాడు తను దర్శించి తన జీవితాన్ని మార్చి జీవాన్ని ఇస్తున్నాడు. 3, ఆ మానవుని జ్ఞాపకం చేసుకుని ఆ మానవుని యొక్క పాపాలు కడిగి పవిత్రపరిచి మానవుని పరలోక రాజ్యానికి జ్ఞాపకం తీసుకుంటున్నాడు. ఇక 4వదిగా తిరిగి రమ్మంటున్నాడు. 4వదిగా ఎలాంటి అనుభవం అంటే మహిమ ప్రభావముతో వానికి కిరీటం ధరించి ఉన్నావు. ఎలాగండి? మహిమ ప్రభావంతో. అంటే ఒక మానవుడి యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు దేవుడు తక్కువగా చేయబడిన మానవుడు, కానీ సమృద్ధైన జ్ఞానం దేవుడు ఇచ్చాడు. దేవుడు దర్శించడానికి కూడా మానవుడు యోగ్యుడు కాదు, కానీ దేవుడు దర్శించి జీవాన్ని ఇచ్చాడు. మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి మానవుడు యోగ్యుడు కాడు, అయినా మానవుని జ్ఞాపకం చేసుకుని పాపాలు కడిగాడు దేవుడు. ఇన్ని చేసిన దేవుడు ఇంకేం చేస్తున్నాడు మానవుడు ఏంటంటే మానవుణ్ణి దేవుని యొక్క మహిమా ప్రభావంతో కూడిన కిరీటంతో మానవుని ధరింపజేస్తున్నాడు. మానవుడికి ఏం చేస్తున్నాడండి? మహిమా ప్రభావముతో వాని కిరీటం ధరింపజేస్తున్నాడు. చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం రాయబడుతూ వచ్చింది, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. మానవుడు ఏ క్రియ అయితే భూమి మీద కలిగి ఉన్నాడో ఆ క్రియలను బట్టి దేవుని దగ్గర జీతం ఉందంటే తీర్పు దినం ఉంది. కానీ ఇక్కడ చూడగా దేవుడు ఏమన్నాడు? మానవుడు తీర్పు పొందాల్సిన మానవుడిని మహిమా కిరీటం కలిగిన వాడిగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. తీర్పు పొందాల్సిన మానవుడిని, దేవుని ఒకరితో పాత్రలు కావాల్సిన మానవుడిని దేవుడు మహిమా కిరీటంతో మానవుడిని నింపుతున్నాడు. అసలు మహిమా కిరీటంతో మానవుడిని దేవుడు ఎలా నింపాడంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఆయన కుమారుడు, ఇప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ద్వారా మనం యేసు ప్రభు రక్తం ద్వారానే ఉగ్రత నుండి తప్పించబడుతున్నామని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారి యొక్క రక్తం, ఆయన కలువరిశిల్లో కార్చిన రక్తం, ఆ ప్రశస్తమైన రక్తం, ఆ పావన రక్తం, ఆ విమోచించే రక్తం, ఆ పరిమళమైన రక్తం, ఆ శ్రేష్టకరమైన రక్తం కలువరిశిల్లో ఆయన కార్చడం ద్వారా మానవుడు దేవుని ఉగ్రత నుండి తప్పించబడి దేవుని దగ్గర మహిమా కిరీటాన్ని పొందుతున్నాడు మానవుడు. ఎంత గొప్ప ధన్యతలోనికి మానవుని దేవుడు తీసుకెళ్ళాడు చూడండి. మానవుడు దేవుని ఉగ్రత నుండి తప్పించబడుతున్నాడు, తప్పించబడి యేసు ప్రభు రక్తం ద్వారా మానవుడు దేవుని ఉగ్రత నుండి తప్పించబడి మహిమా కిరీటమును ధరించిన వాడుగా దేవుడు చేస్తున్నాడు మానవుడిని. ఎంత గొప్ప అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు చూడండి. ఈరోజు జస్ట్ ఒకటే ఒక పని, ప్రభువా
నేను ఉగ్రత నుండి తప్పించబడి నువ్వు ఇచ్చే మహిమా కిరీటాన్ని పొందాలంటే నేను చేయాల్సింది ఒక పని ఏం లేదు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించాను. ఈ ఒక్క మాటలో మన ఆస్తి తరిగిపోదు. కులాలు మతాలు మార్చుకోవసలా, భేదాలు అసలు ఏమి లేవు. ఒకే మాట, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు. జస్ట్ హృదయమారా బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువా నీ నోటితో ఒప్పుకుని దేవుడి ముతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన వాళ్ళ ఖచ్చితంగా నీ జీవితం మార్చబడి. కానీ బైబిల్ ఇంకో మాట ఉంది, నేడే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూల సమయం. అంటే ఇదే రక్షణ దినం. మరొక రోజు మనకు ఉండిద్దో లేదో తెలియదు. మల్లయ్య అన్న జీవితం అదే జరిగింది. రేపు ఉంటాడు అనుకున్నాడా? రేపటి వరకు ఉంటాడు అనుకున్నాడా? పడుకున్నాడు, నైట్ అట్టాగా పడుకున్నాడు. ఏదో నొప్పి ఏదో వస్తే జెండు బాగా రాసుకున్నాడంట. ఇంకా అంతే, పొద్దున్నే లేస్తే చూస్తే మనిషి లేకొట్లా. ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. అంటే మరణం ఎప్పుడు వచ్చిందో మానవుడు తెలీదు. ఎప్పుడు దేవుడు నిన్ను నన్ను పిలుస్తాడు తెలీదు. ఇప్పుడు వాక్యం చదువుతున్నాను, నేను ఉంటానని నమ్మకం లేదు. ఈ క్షణంలో దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. మానవుడికి ఏ క్షణం వరకు మానవుడు ఉంటాడో తెలీదు. అదే బైబిల్ రాయబడుతూ వచ్చింది, మానవుడి జీవం నీటి మీద బుడగలాంటిది. ఏ క్షణం ఉంటాడో తెలీదు, ఏ క్షణం అది ఆవిరైపోతుందో తెలీదు. ఆవిరి వంటి జీవితాలు మనవి. సమయం ఉన్నప్పుడే, నేడే రక్షణ దినం అన్నప్పుడే, రేపు పొందాం, ఎల్లుండు, అవతల ఎల్లుండు, సంవత్సరానికి, క్రిస్మస్కి, జనవరి ఫస్ట్కి నా పాపాలు ఒప్పుకుంటాం అని అనుకోవద్దు. యేసు ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించనంటే యేసు ప్రభువు మన పాపాలు క్షమించి మనల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఇక్కడ మనం చూడాల్సిన 4వ కోణం, దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతున్న మానవుని దేవుడు తన కుమారుని యొక్క రక్తం ద్వారా కడిగి మహిమా కిరీటాన్ని ధరింపజేసి తిరిగి రండి నా ఎద్దుకు అంటున్నాడు. ఇప్పుడు మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నాడు? జ్ఞానం కలిగిన వాడుకున్నాడు, దేవుని ద్వారా దర్శించబడి జీవాన్ని పొందుకున్న వాడుకున్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మానవుడికి ఎంతో ఆశీర్వాదం కలిగిన వాడుకున్నాడు. ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడు? యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబట్టం ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబట్టం ద్వారా దేవుని ఉగ్రతను తప్పించబడి మహిమా కిరీటాన్ని పొంది తిరిగి రమ్మనగానే దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఆ ధన్యతలోకి మరి ఈ అన్న వెళ్ళాడో లేదు నాకైతే తెలియదు. బాప్తిసం తీసుకున్నాడా? పాపలు ఒప్పుకున్నాడా? సరే, వెళ్ళాడో లేదు నాకైతే తెలియదు. కానీ నువ్వు బాప్తిసం తీసుకోవాలన్నది ఇంపార్టెంట్ కాదు, పాపాలు ఒప్పుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ పాపాలు ఒప్పుకోవడం ఇంపార్టెంట్. ఎవరైతే తన పాపాలను అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఈరోజు ఒప్పుకుందాం, రేపు ఒప్పుకుందాం, రేపు పాపాలు ఒప్పుకుందాం, ఎల్లుండి పాపాలు ఒప్పుకుందాం అని దాచిపెట్టుకుంటూ కొనసాగించుకుంటే అది శ్రేష్టకరం మీద ఉండదు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరాన్ని పొందుతాడు. ఈరోజు యేసు ప్రభువుని కనికరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా నిన్ను కడిగి ఆయన కనికరం నీ పైన కనపరిచి దేవుని యొక్క మహిమా కిరీటం నీకు ధరింపు చేయాలన్న దేవుని ప్రణాళిక. అది తెలుసుకోలేనప్పుడు నరకానికి వెళ్తాం, అది తెలుసుకున్నప్పుడు ఆ మహిమా కిరీటాన్ని పొందుకోగలుగుతాం. ఇది 4. చివరి మాట చూస్తారండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్రపు మత్స్యములను, సముద్ర మార్గములను సంచరించే వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచా. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఒక మానవుడి స్టేజ్ ఏంటి, ఆ మానవుడికి దేవుడు చేస్తుంది ఏంటి? దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికే మానవుడు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు తన పాపాలను బట్టి దేవుడు ఎంత గొప్ప అనుభవాలు ఇస్తున్నాడో చూడండి. 5వదిగా తన చేతి పనుల మీద అధికారం ఇస్తున్నాడు దేవుడు. అదే మనం ఆదికాండంలో చూస్తూ వస్తాం. 2వ అధ్యాయంలో ఆదాముకి దేవుడు అనుగ్రహించినటువంటి అధికారాన్ని చూస్తున్నాం. దేవుడు చేతి పనుల మీద, అంటే దేవుని యొక్క పనుల మీద, దేవుడు చేసినటువంటి పనుల మీద అధికారం ఇచ్చింది చూస్తాం. అసలు దేవుని యొక్క పనులు ఏంటి? చూడండి, ఈ లోకంలో కుక్క అని కుక్కకు పేరు పెట్టింది ఎవరు? మనమేనా? నక్కకి నక్క అని పేరు పెట్టింది ఎవరు? ఆదామే. మనం కాదన్న, మనం ఏడ పెట్టి, మనం పుట్టక ముందే కుక్క అనే పేరు ఉంది. ఒకసారి మనం రాంగ్ స్పీచింగ్లోకి వెళ్ళిపోతాం. మనం పుట్టక మునిపే కుక్క ఉంది, దాని పేరు కూడా ఉంది. మనం పుట్టక ముందే పులి ఉంది, దాని పేరు కూడా ఉంది. మనం పుట్టక మునిపే ఏనుగు ఉంది, దాని పేరు కూడా ఉంది. అసలు ఈ లోకంలో సమస్త మానవాళ్ళు సృష్టించక మునిపే దేవుడు ఎవరిని సృష్టించాడు? అన్నీ కూడా ఉన్నాయి. ఆదాము ఓకేనక్క, వాళ్ళ సంగతి తర్వాత చూస్తే అన్నిటిని జలరాశులు కానీ, జంతువులు కానీ, పక్షులు అన్నిటిని దేవుడు సృజించాడు. ఇప్పుడు ప్రతిదానికి పేరు పెట్టింది ఎవరు?
ఆదామే. జీవం గల ప్రతిదానికి ఆదామే పేరు పెట్టాడని ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. జీవం గల ప్రతిదానికి ఆదాము పేరు పెట్టిన అనుభవం చూస్తున్నాం. అక్కడ ప్రతి దానికి కూడా, ప్రతి ఒక్క అనుభవానికి కూడా ఆదామే పేరు పెట్టాడు. 10వ వచనం కానించి మీరు 2వ అధ్యాయం చదువుకుంటూ వస్తే చివరి వరకు మీకు అర్థమైపోతుంది. కాబట్టి చూడండి 20వ వచనం 2వ అధ్యాయం ఆదికాండం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులను సమస్త జంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. కాబట్టి 19వ వచనం కూడా చూసినట్లయితే జీవం గల ప్రతి దానికి, నేను మధ్య నుండి చదువుతున్నా, ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. ఆదాము పెట్టిన పేర్లు కుక్క, నక్క, పంది, పిల్ల, ఇవన్నీ ఆదాము పెట్టిన పేర్లే. కానీ ఈ సృష్టించింది ఎవరు? కుక్కకు పేరు పెట్టింది ఆదామే, కానీ కుక్కను సృష్టించింది ఎవరు? నక్కను సృష్టించింది, నక్కకు పేరు పెట్టింది ఆదామే, కానీ దాన్ని సృష్టించింది ఎవరు? ఏనుగు పేరు పెట్టింది ఆదామే, కానీ ఏనుగును సృష్టించింది ఎవరు? ఎవరు? ఆదామే. అన్నిటికి పేర్లు పెడుతున్నాడు. సృష్టించిన దేవుడు, పేర్లు పెడుతుంది ఆదాం. అక్కడ అర్థమవుతుందండి. అన్నిటిపైన అధికారం ఇచ్చాడు. ఇంకేమంటాడు తెలుసా దేవుడు? ఈ తోట చెట్లు ఫలములు ఏదైనా నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు, ఆ మధ్యలో ఉన్న ఫలం తప్పక. జలరాశులు లేలే అధికారం, పక్షులు లేలే అధికారం, సమస్తం పైన మానవుడికి సమస్తం పైన అధికారం ఇచ్చాడు దేవుడు. ఎక్కడ అధికారం ఇచ్చాడంటే సమస్తం తన పాదాల కింద పెట్టాడు దేవుడు. ఈ జగత్తును సృష్టించి, జగత్తును నిర్మించి దేవుడు ఈ జగత్తంతా కూడా ఆదాము యొక్క పాదాల కింద పెడితే ఆదాము ఏం చేశాడు? ఈ జగత్తులో తన కాళ్ళ కింద ఉన్నటువంటి పాము ద్వారా మోసపించబడి ఈవిడ పామే తన నెత్తి తెచ్చుకునేదాడు చేసుకున్నాడు. తన కాళ్ళ కింద ఉండాల్సినది తన నెత్తికొచ్చేసింది. ఇప్పుడు ఏమైపోతుంది? నష్టం తెచ్చుకుంటున్నారు. దేవుని వనం నుంచి బయటికి నెట్టివేయబడుతున్నారు. ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను తన చేతి పనులన్నిటి మీద అధికారినిగా నియమించాడు. నియమించి నీ పాదముల కింద సమస్తాన్ని పెట్టాడు. అది గుర్తెరుగు. సమస్తాన్ని కూడా నీ పాదాల కింద పెట్టాడు. ఎవరికైతే అధికారం ఇచ్చాడో తన చేతి పనుల మీద, ఎవరినైతే తన చేతి పనుల మీద అధికారం ఇచ్చి తన అధికారం ఇచ్చిన మానవుడి పాదాల కింద సమస్తాన్ని ఎవరి పాదముల కింద అయితే పెట్టాడో దేవుడు, ఆ మానవుడిని అన్నాడు, నువ్వు తిరిగి రా నా యొద్దకి, చాలు, నువ్వు తిరిగి వచ్చావు నా దగ్గరికి. దేవుడు ఎంత గొప్పడో చూడండి. ఆయన పని చేసి పేరు మనకిచ్చేస్తున్నాడు. పని చేసింది ఆయన, పేరు ఎవరికి ఇస్తున్నాడు? మనకిస్తున్నాడు. ఎంత గొప్పవాడు దేవుడు చూడండి. పేర్లు పెడుతున్నామంటే ఆ పేర్లు పెట్టిన ధన్యత ఎంత గొప్పది. ప్రియ సహోదరుడా, ఈరోజు గమనించాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను తన సమస్త పనుల మీద అధికారిగా చేసి నీ కాళ్ళ కింద సమస్తాన్ని ఉంచాలనుకుంటున్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, నువ్వు సత్క్రియ చేసిన పాపిట, సత్క్రియ చేయనేళ్ళ చదువున్నమాట. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన తలెత్తుకునవా, సత్క్రియ చేయనేళ్ళ వాకిట పాపము పొంచి ఉండదంట. ఎలా ఉందండి? ఇప్పుడు ఆ పాపమే పొంచి ఉంటుంది. ఎప్పుడు వస్తాడా నేను పడేద్దామని చెప్పి పాపం ఎదురు చూస్తుంది. ఒకడు పాపాన్ని, మానవుడు పాపం అన్నది లేనివాడిగా జీవించాలి. అసలు పాపమే లేనిదిగా మానవుడు ఉండాలి. ఆ మానవుడి పాదముల కింద సమస్తాన్ని దేవుడు పెట్టాడు. కానీ ఈరోజు చూడగా మానవుడు హృదయం అనే తలుపు దగ్గరే పాపం వేచి ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అంటాడు, ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నేను తట్టుచున్నాను, ఎవడైనా నా హృదయం తలుపు తెరిచినా నేను అతనితో నాతో భోజన సావాసం కలిగి ఉంటాం. అంటే అర్థమేంటి తెలుసా? ఆ మానవుడి జీవితంలో రక్షణ కార్యం దయచేసి ఆ మానవుడిని దేవుని రాజ్యంలో సమృద్ధైన స్థితిలో ఉంచుతాడని అర్థం. ఆ హృదయం సమృద్ధిగా ఉండిద్దని అర్థం. ఆ హృదయం కొరత లేనిదిగా ఉండిద్దని అర్థం. మానవుని హృదయం ఎలాంటిది? మాట చెప్పి నేను ముగిస్తానండి. మానవ హృదయం ఎలాంటిది? ఇర్మీయా గ్రంథం 17:9 వచ్చింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 32వ వచనంలో చూడగా, లేదా 32:23లో చూడగా, రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తానన్నాడు ఎహెజ్కేలు గ్రంథంలో. మానవుడు హృదయం చూడగా అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, అది ఎలాంటిది? రాతి హృదయం లాంటిది. ఇంకా చూడగా నిర్గమాకాండం మనం చూసినట్లయితే అది 11వ అధ్యాయం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అది కఠినమైన హృదయం. ఎలాంటి హృదయం? అది కఠినమైన హృదయం. ఇలాంటి హృదయం కలిగిన మానవుడిని, ఆ మానవుని హృదయం ప్రభు వచ్చి రాతి హృదయమైనా, కఠినమైన హృదయమైనా, మోసకరమైనా, వ్యాధి కలిగిందైనా, ఇలాంటి హృదయమైనటువంటి మానవుని యొక్క హృదయంలోకి ప్రభు వచ్చి
ఈ యొక్క వ్యాధులు, ఈ బలహీనతలన్నింటిని కూడా తీసేసి, మోసకరమైనది రాతి హృదయం వ్యాధి కలిగింది, ఈ మానవుల్లో ఉన్న సమస్త పాపాలి, సమస్త పాపంతో కూడిన దుష్టత్వంతో కూడా తీసేసి మానవుడు హృదయాన్ని పరిశుద్ధంగా, చాలా పరిశుద్ధమైన విధానం ఉంచడానికి యేసుప్రభువారు మానవుడు హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. అయితే వన్ థింగ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటో తెలుసా? మన ఇంటికి ఎవరైనా వచ్చి, మీదనుకుంటా ఫోన్, మన ఇంట్లోకి ఎవరైనా వచ్చి, ఇంట్లో కాదు మన ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చి తలుపు తట్టితే మన ఇంట్లోకి రమ్మంటేనే వస్తారు. ఇంటి బయట నుంచి ఏంటి చెప్పంటే వస్తారా? ఎందుకు బయట నుంచోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. మనం లోపలికి ఆహ్వానిస్తేనే లోపలికి వస్తారు. మనం బయట మాట్లాడి పంపిస్తే వెళ్ళిపోతారు. యేసు ప్రభువారు కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే. హృదయం దగ్గరకు వచ్చి నిలబడటం ఆయన పని. ఆ లోపలికి ఆహ్వానిస్తావా లేదన్నది చాయిస్ ఇవ్వాలి. మన హృదయం అనేది తలుపు తెరిచి, యేసు ప్రభువా నా హృదయం అనేది తలుపు తెరుస్తున్నా, మోసకరమైనది, ఘోరమైనది, పాపంతో కూడింది, కఠినమైన నా హృదయాన్ని మార్చి, రాతి హృదయాన్ని మార్చి, నా జీవితాన్ని మార్చి, నా హృదయంలో మెత్తన హృదయాన్ని యేసుకేలు గ్రంథంలో ఇస్తానన్న ప్రభా, ఆ శ్రేష్టకరమైన హృదయాన్ని నాకు, ఆ సంతోషకరమైన హృదయాన్ని నాకు ఇమ్మని మనం అడిగితే అప్పుడు దేవుడు నీలో నాలో ఉన్న రాతి హృదయం, మాంస హృదయం, క్షమించిన రాతి హృదయం కానీ, ఘోరమైన వ్యాధి కలిగింది కానీ, ఇంకా మోసకరమైనది కానీ, ఇంకా కఠినమైనది కానీ, ఇలాంటి హృదయాన్ని తీసివేసి పరిశుద్ధమైన హృదయాన్ని ఇస్తాడు. అప్పుడు ఆయన ద్వారా పరిశుద్ధమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉంటేనే ఆయన చేతి పనుల మీద నీకు అధికారం ఉంటుంది. ఆయన ద్వారా పరిశుద్ధమైన హృదయం కలిగి ఉంటేనే ఆయన సమస్తం నీ పాదముల క్రింద పెడతాడు. అదవుతుందండి. ఇప్పుడు మన హృదయం ఆయన దగ్గర ఉండాలా? మన హృదయంలో ఆయన ఉండాలి. మన హృదయంలో ఏమంటే సహజంగా చెప్పండి. టైం ఎంత అయింది? ఇప్పుడు 7:52 అయింది. 8 గంటలకు ఫలానా సీరియల్ వచ్చింది, రెడీగా ఉండాలి. ఎంతమంది విశ్వాసులు గృహాల్లో చోట్ల పెద్ద పెద్ద టీవీలో కొనుక్కొచ్చి పెట్టుకుంటాం. ఈ టైంకి ఫలానా సీరియల్ వచ్చింది, ఫలానా సినిమా వచ్చింది, ఫలానా వస్తే చూడాలి. మానవుడి జీవితం వీటితోనే హృదయంతో నిండిపోయి ఉంటే ఇక దేవుణ్ణి ఎట్లా కనుగొని వెళ్తాడు? ఎట్లా దేవుణ్ణి కనుగొనగలుగుతాడు? దేవుని యొక్క కార్యాలు ఎలా తెలుసుకోగలుగుతాడు? హృదయంలో దేవుని కార్యం హృదయంలో ఎలా జరిగిద్ది? ఈ లోకంతోనే మన హృదయం నిండిపోయి ఉన్నప్పుడు, ఈ పాపిష్టి లోకంలో అపవిత్రమైన వాటితో మన హృదయం నిండిపోయినప్పుడు, ఈ లోకంలో ఉన్న వాటితో మన హృదయం నిండిపోయినప్పుడు ఇంకా పరిశుద్ధమైన హృదయం ఎలా తీర్చబడిద్ది? లేఖన భాగాలు అంటున్నాయి, ఆయన పరిశుద్ధమైన హృదయం పొందితేనే ఆయన ద్వారా మనకు సమస్త పైన అధికారం వచ్చింది. ఆయన ద్వారా పరిశుద్ధమైన హృదయం పొందితేనే ఆయన మన పాదముల కింద సమస్తాన్ని పెడతాడు. మన పాదముల కింద సమస్తాన్ని పెడతాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన హృదయం ఇంపార్టెంట్. హృదయం బాగుండాలి. ఏం బాగుండాలా? హృదయం. బైబిల్లో ఒక మాట ఉంది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. ఇప్పుడు అర్థమైందండి. నరులారా తిరిగి రమ్మని కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో ప్రభు చెబుతున్నాడు కదా. మానవుడు ఎలా దేవుని దగ్గర తిరిగి వెళ్ళాలా? శుద్ధి చేయబడిన హృదయంతో దేవుని దగ్గర తిరిగి వెళ్ళాలి. అప్పుడు మానవుడికి సమస్తం పైన అధికారం ఇస్తాడు దేవుడు. సమస్తం వారి పాదాల కింద పెడతాడు. ఏ మానవుడు హృదయం అయితే శుద్ధి చేయబడిద్దో, ఈ లోకానుసారమైన అలవాట్లు, కోరికలు ఏమేమి లేకుండా, పాపము, లోకాశలు, శరీరాశలు లేకుండా మానవుడు హృదయం ఎప్పుడైతే పవిత్రంగా ఉండిద్దో, ఆ పవిత్రంగా ఉన్న మానవుని యొక్క హృదయము కలిగిన మానవుని యొక్క పాదముల కింద ఈ లోకంలో సమస్తాన్ని దేవుడు పెట్టగలుగుతాడు. దేవుడు సమస్తం మన పాదముల కింద పెట్టాలని మనం ఏం చేయాలా? దేవుడు సమస్తం మనకి ఇవ్వాలంటే ఒకటే చేయాలి. మనం ఏం చేయాల్సింది? హృదయం శుద్ధి చేసుకుంటే చాలు. హృదయం ఎట్లా శుద్ధి అయింది? ఎట్లా ఎక్కువ మేకల యొక్క రక్తం పాపాలను తీసివేయట అసాధ్యం. ఎట్లా ఎక్కువ కోళ్ళ యొక్క మేకల యొక్క రక్తం పాపాలను తీసేయటం అసాధ్యం. మరి మానవుడు పాపాలు పోవడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు రక్తం, పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైనది, నిర్దోషమైన రక్తం. ఆ రక్తం ద్వారా మన పాపాలన్నిటిని కూడా కడిగి, అరవదమ్మా, ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడిగి మనల్ని ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. కాబట్టి 5 విషయాలు చెప్పండి. మొదటిగా, నరులారా తిరిగి రమ్మని అంటున్నాడు. ఎలాంటి మానవుని తిరిగి రమ్మంటున్నాడు? మొదటిగా, దేవుడు ఎవరినైతే కొంచెం తనకంటే తక్కువగా చేసి జ్ఞానం ఇచ్చాడో ఆ మానవుని తిరిగి రమ్మంటున్నాడు. రెండోదిగా, నీకు దేవుడు ఎత్తాడులో ఉన్నామా, టైం ఉందిలే, కొంచెం తక్కువ వాడిగా చేసి దేవుడు ఇచ్చిన జ్ఞానం కలిగి దేవుని ద్వారా సమృద్ధమైన జ్ఞానం పొందుకున్నామని తిరిగి రమ్మంటున్నాడు దేవుని రాజ్యాన్ని. 2,
దేవుడు ఎవరినైతే దర్శించాడో ఆ దర్శించిన మానవుడికి దేవుడు ఏదైతే జీవాన్ని ఇచ్చాడో ఆ మానవుడిని తిరిగి రమ్మంటున్నాడు. 3, దేవుడు ఏ మానవుడిని అయితే జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క దీవెనలు ఇస్తూ వచ్చాడు మానవుడికి, ఆ మానవుడిని పాపములు కడిగి ఏ మానవుడిని అయితే పవిత్రపరిచాడో ఆ మానవుడిని తిరిగి నా యుద్ధకు రమ్మంటున్నాడు. 4వదిగా, ఏ మానవునికైతే దేవుని ఉగ్రత నుండి తప్పించి మహిమా కిరీటాన్ని మానవుడికి ఇచ్చాడో ఆ మానవుని తిరిగి రమ్మంటున్నాడు. మహిమా కిరీటాన్ని పొందుకోవడానికి అర్హుడైన మానవుడు. 5వదిగా, ఏ మానవుడి హృదయాన్ని అయితే శుద్ధి చేసి ఆ దేవుడి సమస్త పనుల మీద అధికారం ఇచ్చి దేవుని సమస్త కార్యాల మీద తన పనుల మీద అధికారం ఇచ్చి ఏ మానవుడి హృదయం శుద్ధి చేయబడింది ఆ మానవుడికి అధికారం ఇచ్చాడు, తన పాదముల కింద సమస్తాన్ని ఉంచాడు, ఆ మానవుని అంటున్నాడు తిరిగి రమ్మని అంటున్నాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నేను మల్లయ్యన్న గురించి ఏం చెప్పడానికి ఏముంది? కనబడతాడు, కనబడినప్పుడల్లా ఉన్నప్పుడు, ఇప్పుడు కాదండి, ఉన్నప్పుడు ఏమన్నాడు, అయ్యా మా అమ్మాయి పెళ్లి గురించి ప్రార్థన చేయ పాస్టర్ గారు అనేవాడు. జ్యోతక్క ఇంటికి వచ్చినప్పుడు కానీ ఏరియాలోకి వెళ్ళేటప్పుడు ఒకటే అనేవాడు, నువ్వు నా ఇంటికి వస్తావా రావా? నేను చర్చికి రావట్లేదనా, మీ చర్చికి రావట్లేదని నువ్వు రావా, అసలు వస్తావా రావా అనేవాడు. కొన్నిసార్లు ఆయన బాధ భరించలేక కూడా వచ్చి ప్రార్థన చేశా. కొన్నిసార్లు ఆయన బాధ భరించలేక, అంటే బాగా బాధపడిపోతాడు ఏదో అంటున్నాడని కూడా వచ్చి ప్రార్థన చేశా. కొన్ని పర్యాలు చేయాలన్న భారంతో కూడా ప్రార్థన చేశాం. సరే ఆయన వెళ్ళిపోయాడు, పిల్లల భవిష్యత్తు కొరకు ఏది ఆశ కలిగి ఉన్నాడు. తర్వాత సరే ఆయన రక్షించబడి తిరిగి వెళ్ళాడా, రక్షణ లేకుండా తిరిగి వెళ్ళాడా? నేను చెబుతున్నానండి, ఎవరైనా ఒకటి నాకు రక్షించబడకోకుండా పాపాలు ఒప్పుకోకుండా తిరిగి వెళ్తే నరకానికి వెళ్ళిపోయినట్టే. దాంట్లో 100% డౌట్ లేదు. జీవితం మార్చుకుని పాపాలు ఒప్పుకుని దేవుని రాజ్యానికి వెళ్తే జీవితం మార్చుకుని పాపాలు ఒప్పుకుని ప్రభు సన్నిధిలో విశ్వాసయుతం నడుచుకుంటూ వెళ్తేనేమో దేవుని రాజ్యం, దీంట్లో డౌటే లేదు. ఎక్కడికి వెళ్ళదు అన్నది చాయిస్ ఎవరు, నేను దాని గురించి చెప్పను. కానీ ఇప్పుడు మనం దేవుని దగ్గర తిరిగి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలన్నది ఇంపార్టెంట్. దేవుడు ఏదో రోజు మనం పిలుస్తాడు. దేవుని పిలుపునందుకు మనం తిరిగి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన పాపాలను బట్టి మనం తిరిగి వెళ్తే నిత్య నరకంలో మనం కాలిపోతాం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు తిరిగి రమ్మన్నది కారణమే దేవుని దగ్గర మనం ఉండటానికి దేవుడు తిరిగి రమ్మంటున్నాడు. దేవుడు రమ్మంటున్న కారణం ఏంటి? ఆయన దగ్గర ఉండటానికి. మనం దేవుని దగ్గర తిరిగి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలా? దేవుని యొక్క స్వరూపంలో ఉండాలి. దేవుడు తన స్వరూపంలో మనం సృష్టించుకున్నాడు. ఆయన స్వరూపం, ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పవిత్రుడు, మనం పవిత్రులుగా ఉండాలి. ఆయన నిర్దోషి, మనం నిర్దోషత్వం కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఆయన యథార్థవంతుడు, మనం యథార్థత కలిగి ఉండాలి. ఆయన నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు అని విలాపవాక్యం 3 రాయబడుతూ వచ్చింది 44లో. ఆయన 3వ అధ్యాయంలో ఆయన నమ్మదగిన వాడు. అక్కడ ఆ నమ్మదగిన తత్వం మనకు ఉండాలి. ఇలాంటి అనుభవం ఉండి దేవుని దగ్గరికి దేవుడు పిలిచినప్పుడు తిరిగి వెళ్తే దేవుడు సిద్ధపరిచిన మహిమతో కూడిన కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. లేనప్పుడు నిత్య నరకాన్ని మనం పొందుకుంటాం. ఆ నరకం నుండి మనం తప్పించబడటం కొరకై ఈరోజు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మన హృదయంలో. ఒక చిన్న ప్రార్థన మన హృదయంలో. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకునడానికి, నువ్వు నన్ను దర్శించడానికి, తండ్రి నీ పనుల మీద నాకు అధికారం ఇవ్వటానికి, తండ్రి నేను యోగ్యునైతే కాను. ప్రభా, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. నా హృదయం శుద్ధి చేయబడి ఉండాలి. నా హృదయం పవిత్రమైనదిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత నా హృదయంలో ఉంటుందో అప్పుడు నా జీవితం శ్రేష్టకరమైనదిగా ఉంటుంది. యేసు ప్రభువా, నా హృదయాన్ని కడగండి. ప్రకటన గ్రంథం 3:20 ప్రకారం హృదయం అనే తలుపు దగ్గర నువ్వు ఉండవు శుద్ధి చేయడానికి. పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నా హృదయంలో నివసించడానికి నువ్వు సిద్ధంగా ఉండవు. నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపము, కల్మషము, తండ్రి లోపము కానీ, బలహీనతలు కానీ, రాతి హృదయం కానీ, మోసకరమైనది కానీ, వ్యాధి కలిగింది కానీ, కఠినమైనది కానీ, నా హృదయంలో ఉన్న ప్రతి బలహీనత, ఏదైతే పాపాలు ఒప్పుకోలేక కఠినమైపోయానో ఆ కఠినమైన హృదయాన్ని తీసేసే. ప్రభువా, నీ రక్తంతో కడుగు. యేసు రక్తం ప్రతి పాప నుండి పవిత్రుగా చేయను. ఆయన రక్తము ద్వారా మరింత నిశ్చయంగా ఉగ్రత నుండి నేను తప్పించబడుతున్నా. ఆ ఉగ్రత నుంచి తప్పించే రక్తం, ఆ పవిత్రపరిచే రక్తం ద్వారా నన్ను కడిగి ఉగ్రత నుండి తప్పించి నన్ను పరిశుద్ధులుగా చేయ ప్రభువా. ఇదిగో నాలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ బలహీనతలు ఉన్నాయి, ఈ పాపాలు ఉన్నాయి.
క్షమించు ప్రభు, నీ రక్తంతో కడిగి యేసు ప్రభు నామం నా జీవితం మార్చండి తండ్రి అని ఎవరైనా అడిగితే మీ కుడి హస్తం ఎత్తుంచండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా ప్రభు రక్తం ద్వారా నా జీవితం మార్చబడాలి, నా హృదయం మార్చబడాలి, నా ప్రవర్తన మార్చబడాలి, నా హృదయం జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా తీర్మానం చేసుకుంటే మీ యొక్క కుడి హస్తం మీ తలగంతా పైకెత్తుంచండి, మీకోసం ప్రార్థన చేస్తా. ఇదిగో యేసు ప్రభా, నేను పాపి, నన్ను క్షమించండి నేను ఎవరైనా అడిగితే, నా పాప జీవితాన్ని మార్చని ప్రభా అని ఎవరైనా అడుగుతుంటే, నా హృదయంలో పాపాన్ని తీసే ప్రభా, ఏ రోజు నువ్వు పిలుస్తావో తెలియదు, ఏ క్షణం నువ్వు పిలుస్తావో తెలియదు, సమయం ఉన్నప్పుడైనా పాప జీవితాన్ని శుద్ధి చేసుకుని ఉండాలి. యేసయ్యా నా పాపాలు క్షమించమని ఎవరైనా అడిగితే మీ కుడి హస్తం ఎత్తించండి. ఎవరైనా ఉన్నారా? ఇదిగో ప్రభా, నేను పాపిని, నువ్వు బయట ఉండొచ్చు, కుర్చీలో కూర్చుని ఉండొచ్చు, కింద కూర్చుని ఉండొచ్చు, నువ్వు ఎక్కడైనా కూర్చుని ఉండొచ్చు. ప్రభుకు కావాల్సింది నీ హృదయం. ఎవరైనా ఉన్నారా? ప్రభా, నేను పాపిని అనేవాడు, నన్ను క్షమించిన ప్రభు అంటే మీకోసం ప్రార్థన చేస్తాను. అటు ఇటు చూడొద్దు. ఇంకెంతకాలం పాపంలో జీవిస్తామో తెలీదు. ఏదో ఒక రోజు నష్టమవుతుంది, ఆ నష్టం రాకూడదని ప్రభు సమయం ఇస్తున్నాడు. ఈరోజు ప్రభు నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, జీవితం మార్చడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు, నేను ఇలా ఉండా, నా జీవితాన్ని మార్చండి నేను ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం ఎత్తండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? తరుణం పోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత ఏముండదు, ప్రయోజనం లేదు. ఎవరైనా ప్రభా, నువ్వు నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావో తెలియదు, నా పాపాలు క్షమించు ప్రభు అని అడిగితే కుడి హస్తం ఎత్తి ఉంచండి. ప్రార్థన చేస్తాం మీ కొరకు. మీ జీవితం మారటానికి ప్రార్థన చేస్తాం, మీ ప్రవర్తన మారటానికి ప్రార్థన చేస్తాం, మీ అలవాట్లు పోవటానికి ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? ప్రార్థన చేస్తాం. ఇంకా ముందుకు వచ్చి ఒక మాట ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, నీవు ప్రేమించినటువంటి నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములోనే నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ తండ్రి ఈ సమయంలో మరి నాయన, మీరు నిదాసులు మహిమదాసు వారు పాస్టర్ ద్వారా అనేక విషయాలు మీరు మాట్లాడినందులకై స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, నీవు ప్రేమించినటువంటి నీ కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. క్రీస్తును మా కోసము బలియాగం అర్పించారు. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ సమయంలో మా ప్రియులు నీ కుమారుడు మల్లన్న గారు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి, నీ సన్నిధానికి ఈ దాసులు సామదాసయ్య గారి దగ్గరికి కూడా అనేకసార్లు నీ మాటలు విన్నారు. వెళ్ళి తండ్రి, ఆయన నీతి భక్తి నీకు తెలుసు నాయన, రక్షణ పొందినట్టయితే నీ రాజ్యంలో ఉంటారని మీరు మాట్లాడారు. తండ్రి, మీ చిత్తంలో మీరు ఉంచినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, విడిచి ఉన్నటువంటి బిడ్డలు, వారి యొక్క 3 కుమార్తెలను, వారి సతీమణిని మీరు దీవించండి, ఓదార్చండి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ప్రతి బిడ్డలను ఓదార్చండి, దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి. వారి సంఘాలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని తండ్రి, నీ యొక్క మనిషిని మీరు ప్రేమించి తండ్రి, మీరు నీకంటే కొంచెం తక్కువవానిగా చేసి తండ్రి నీ దగ్గరికి రావాలని జ్ఞానమిచ్చి నరులారా తిరిగి రండి అని సెలవిచ్చినటువంటి దేవుడానికి స్తోత్రాలు. ఎవరైతే నీ వాక్యాన్ని విన్నారో వారు
యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయననే మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయననే వాక్యమును తన యొక్క పాపాలను ఒప్పుకోగలుగుటకు సహాయం దయచేయమని సమస్తము నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.